మీరు ఏ పని చేసినా కలిసి రావడం లేదా? ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయా? మానసిక ప్రశాంతత కూడా కరువైందా? అయితే మీ ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నాయేమో అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. మాయ మాటలు చెప్పి నిండా ముంచేసేవారు ఎప్పుడు కూడా మన చుట్టే తిరుగుతూ ఉంటారు. మీ ఇబ్బందుల గురించి చిన్న హింట్ ఇచ్చినా చాలు చెలరైపోతారు. మీ గురించి మీకంటే వారికి ఎక్కువగా తెలిసినట్టుగా ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్తారు. చివరకు పరిహారాలు అంటారు, పైసలు వసూలు చేసి పత్తా లేకుండా పోతారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. సమస్యలు లేకుండా ఉన్న వ్యక్తులు లేదంటే కుటుంబాలు దాదాపుగా ఉండవు. సమస్యను ఎదుర్కొనే విధానంలోనే తేడాలుంటాయి. ఒకరికి ఒక సమస్య చాలా పెద్దదిగా అనిపించవచ్చు. అదే సమస్యను మరొకరు తీసిపారేయొచ్చు. సమస్య ఒకటే అయినా స్పందించే వ్యక్తిని బట్టి తీవ్రత మారొచ్చు. కొందరు చిన్న విషయానికే వణికిపోతారు. మరికొందరు మిన్ను విరిగి మీద పడినా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు అనేక మందికి ఉండేవే. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, గొడవలకు అంతన్నదే లేదు. అయితే ప్రతి చిన్న విషయానికి తమకేదో అన్యాయం జరిగిపోయినట్టు ఫీల్ అయ్యేవారు కనిపించిన వాడికల్లా సమస్యలు చెప్పుకుంటారు. ఎదుటివారు తమపై సానుభూతి చూపించాలనుకుంటారు. సానుభూతి చూపించేవారి కంటే వీడిని ఎలా బుక్ చెయ్యాలా అని ఆలోచించేవారే అనేక మంది ఉంటారు. జనగామ జిల్లాలో అదే జరిగింది. దోషాలున్నాయంటూ ఇంటిని నిలువు దోపిడీ చేసింది ఓ ట్రాన్స్జెండర్. ఉప్పల సిరివెన్నెల శ్రీధర్ రెడ్డి దంపతులు జనగామ పట్టణంలోని వెంకన్నకుంటలో నివాసముంటున్నారు. సిరివెన్నెలకు పట్టణంలోని పోచమ్మ గుడి సమీపంలో ఉండే ట్యూషన్ టీచర్ నిరోష స్నేహితురాలు. ఈ ఏడాది జూలై మొదటి వారంలో సిరివెన్నెల తన స్నేహితురాలు నిరోష ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురానికి చెందిన నాగదేవి అనే హిజ్రా పరిచయమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురానికి చెందిన ట్రాన్స్జెండర్ నాగదేవి ఇళ్లల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ వివిధ రకాల పూజలు చేస్తుంటుంది. భక్తులిచ్చే దక్షిణతో కాలం వెళ్లదీస్తుంది. ఈ క్రమంలో నాగదేవికి ఉప్పల సిరివెన్నెలతో పరిచయం ఏర్పడింది. సిరివెన్నెల తన ఇంట్లో ఏ పని చేసినా కలిసి రావటం లేదని నాగదేవికి చెప్పింది. సిరివెన్నెల ఇంటితో పాటు ఇతర వ్యవహారాలు గమనించిన నాగదేవి ఎలాగైనా ఎంతో కొంత డబ్బు దండుకోవాలని పథకం రచించింది. ఇంట్లో మంచి జరగాలంటే ప్రత్యేక పూజలు చెయ్యాలని, అలా చేస్తే అంతా కలిసొస్తుందని నమ్మబలికింది. దోషాలు కూడా అన్నీ తొలగిపోయి ఇంట్లో మంచి జరుగుతుందని చెప్పింది. ఆ పూజలు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని నమ్మించింది. పూజా సామాగ్రి, పూజ చేసేందుకు డబ్బు అవసరమని చెప్పి సిరివెన్నెల నుంచి హిజ్రా నాగదేవి మొదటి దఫాలో 15 లక్షలు వసూలు చేసింది. సిరివెన్నెల తనతో పాటు హైదరాబాద్ మేడ్చల్లో ఉండే తన సోదరుడు నిఖిల్కు కూడా జరిగిన విషయం చెప్పింది. ఈ క్రమంలో గత 4 నెలల కాలంలో నాగదేవి జనగామలోని సిరివెన్నెల ఇంటితో పాటు హైదరాబాద్లోని నిఖిల్ ఇంట్లో కూడా దోష నివారణ పూజలు చేసింది. ఇందుకుగాను సిరివెన్నెల, ఆమె సోదరుడు నిఖిల్ పలు దఫాలుగా మొత్తం 55 లక్షలను ట్రాన్స్జెండర్ నాగదేవికి ఇచ్చారు. ఇందులో 13 లక్షలు నగదుగా ఇవ్వగా మిగతా మొత్తం ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించారు. 4 నెలలవుతున్నా తమ ఇళ్లలో ఏదీ మంచి జరగలేదని అంటూ అక్క తమ్ముళ్లు సిరివెన్నెల, నిఖిల్ పలుమార్లు ట్రాన్స్జెండర్ నాగదేవిని ఫోన్లోనే నిలదీశారు. నాగదేవి నుంచి సరైన సమాధానం రాకపోగా పలుమార్లు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసింది. ఈ నెల 13న నాగదేవి జనగామకు వచ్చిందని తెలుసుకున్న సిరివెన్నెల, నిఖిల్ నాగదేవిని డబ్బులు తిరిగివ్వమని నిలదీశారు. డబ్బులు తిరిగిచ్చేది లేదని నాగదేవి తేల్చి చెప్పింది. దాంతో మోసపోయామని గ్రహించిన సిరివెన్నెల, ఆమె సోదరుడు నిఖిల్ జనగామ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు నాగదేవికి ఆన్లైన్ ద్వారా పంపిన ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ట్రాన్స్జెండర్ నాగదేవితో పాటు మరో 4 వ్యక్తులను అరెస్టు చేశారు. ఒక ఎక్కుడు దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్లకు ఆ మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా 55 లక్షలు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది. ఎవరైతే మెయిన్ ఎక్కిడు బట్టు నాగదేవితో పాటు ఆమె భర్త పాముకుంట్ల సందీప్, తర్వాత ఆ భర్త వాళ్ళ ఫ్రెండ్ మెతుకు గణేష్, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్స్ 2 గుంగ్లోతు నవీన్, ముఖ్య గణేష్ 5గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. నిందితుల నుంచి 21 లక్షల రూపాయల విలువగల 30 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, 10 లక్షల రూపాయల విలువైన 2 ప్లాట్ల కొనుగోలు పేపర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ 5గురు నిందితులు ఇలాంటి మోసాలు మరిన్ని చేసుండవచ్చనే అనుమానాలున్నాయని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.